ఇవాళ మేము ఈ అమ్మా నాన్న ఆశ్రమంకు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటి మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ జరిగే సేవా కార్యక్రమాలకు వాళ్ళు ఇక్కడ చూసుకొని ఇక్కడ ఉన్న వసతులు కానీ, ఇక్కడ ఉన్న సేవ కానీ, ఇక్కడ ఉన్న వాతావరణం కానీ అన్నీ చాలా బాగున్నాయి. దానికి వాళ్ళు చేసే సేవకు వాళ్ళకు భగవంతుడు కూడా వాళ్ళకు ఆశీర్వాదం ఇవ్వాలి. ఎన్నో రోజుల నుంచి ఇక్కడికి రావాలి అని అనుకుంటే ఇప్పుడు రావడానికి వీలు కలిగింది. ఈ మహాక్షేత్రంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ పుణ్యక్షేత్రానికి నాకు చేతనైనంత సహాయం చేయాలని అనిపించింది, వచ్చినాను. అన్ని దానంల కన్నా అన్నదానం గొప్పది. దాంట్లో ఎవరైతే మానసికంగా మంచిగా లేరో, వికలాంగులు ఉన్నారో వారికి సేవ చేయడం అనేది సంతోషకరమైన విషయం, చాలా కఠినమైన విషయం కూడా. ఎందుకొరకంటే మంచి వాళ్ళకు సేవ చేయడం కష్టం ఉన్నది ఈ రోజుల్లో. కానీ డిసేబుల్గా ఉన్న వాళ్లకు, మానసిక రుగ్మత ఉన్న వాళ్లకు, కాళ్ళు చేతులు దెబ్బ తాకిన వాళ్లకు, వికలాంగులకు అందరికీ కూడా ఇక్కడ మేము చూసే కార్యక్రమం చాలా బాగానే నచ్చింది. మరి ఈరోజు మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు వారికి ఎన్నో రోజుల నుంచి కోరిక ఉండే ఇక్కడికి వచ్చి చూసి అన్నదాన సేవా కార్యక్రమంలో వాళ్ళ వంతుగా పాల్గొనాలని చెప్పని కోరిక ఉండే. ఇది సజావుగా సక్రమంగా జరగాలని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.